నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. ధాన్యం రైతు దగా. 6 కాలాలు కష్టపడి పండించిన అన్నదాతను దళారీలు నిలువున దోచేస్తుండ్రు. ధాన్యం కొనుగోలులో వారు చెప్పిందే వేదం. రైతు నుండి కొనేది దళారీ, సర్కారుకు అమ్మేది దళారీనే. పేరు మాత్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు. రైతుకు చెందాల్సిన మద్దతు ధరను దోచేయడానికి దళారీలు పక్కాగా స్కెచ్. మిల్లర్లు, దళారీలు సిండికేట్ గా మారి అన్నదాతను దోచుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో అమాలీలు దొరకని దుస్థితిలో దాపురించాయి. పథకం ప్రకారం ముందుగానే అమాలీలను గుప్పెట్లో పెట్టుకున్న దళారీలు, సొంతంగా మిల్లులకు చేర్చుకోలేని రైతులు, పంటను ఆరబెట్టుకోలేక తెగనమ్ముకుంటున్న రైతన్న, తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో తక్కువ ధరకు కొనుగోలు. 40 కిలోల బస్తా ఒక్కంటికి 200 to 500 వరకు నష్టపోతున్న రైతులు. మెదక్ జిల్లాలో దళారీలదే రాజ్యం, అరికట్టే నాదుడే కరువయ్యారంటున్న అన్నదాతలు.